హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్దోజనము సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్లో 1 కప్పు వరకు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టిన రైస్లోకి 1 కప్పుకి 3 కప్పులు వాటర్ వేసి కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారాక పైన మూత తీసేసి గరిటెతో ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెదుపుకున్న రైస్లోకి వేడి పాలను 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇలా పాలను వేశాక రైస్లో బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి 1 కప్పు చిక్కని పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ దద్దోజనంకి పోపును వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేడగాక పచ్చిశనగపప్పు 1 స్పూను, 1 స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇవి బాగా వేగాక ఇంచు అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందు 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బౌల్లో వేసిన రైస్ని మరొకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా వేయించిన పోపుని రైస్లోకి వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా దానిమ్మ గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన దద్దోజనం రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.